కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు. భేటీ అనంతరం ఈ నెల 28వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు. భేటీ అనంతరం ఈ నెల 28వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ఏదైతే ఉపసంఘం ఉందో ఈ రోజు భేటీ కాబోతోంది. ఇప్పటికే ఈ కమిటీకి సంబంధించి గతంలో ఒకసారి ముఖ్యమంత్రితో సమావేశం కూడా కావడం జరిగింది. గతంలో ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చాలా వరకు కూడా జిల్లా కేంద్రం ఒక చోట ఉంటే మరొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా దూరంగా ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా కమిటీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా నూతన జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తోంది. సో దీనికి సంబంధించి కంప్లీట్గా ప్రస్తుతానికైతే ఒక నివేదికను తయారు చేయాలని చెప్పేసి ముందుగా కూడా సూచించడం జరిగింది. గతంలో ఒకసారి ముఖ్యమంత్రితో భేటీ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ప్రతి ఒక్కరికి పూర్తిగా పాలనా సౌలభ్యం కలిగించే విధంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు రెండోసారి ఈ ఉపసంఘంతో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రధానంగా ఈ ఉపసంఘంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, సో వీరందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే వీరందరూ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అన్నీ కూడా సేకరించడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చాలా వరకు కూడా కొన్ని జిల్లా కేంద్రాలను అదనంగా పెంచాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సూచనలు, అలాగే డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా వారు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం, అలాగే మదనపల్లి వీటికి సంబంధించి నూతన జిల్లాలు ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచనలు రావడం జరిగింది. మరోవైపు కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని, అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రత్యేకంగా ఉద్యమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించుకొని అక్కడ ప్రత్యేకంగా అధికారులను నియమించుకొని సో వారితో
ప్రజలకు పూర్తిగా సౌకర్యవంతమైనటువంటి పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత నియోజకవర్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు 2026 చివరి కల్లా కూడా ఖచ్చితంగా నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది. అదనంగా నియోజకవర్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదనంగా మరొక 50 నియోజకవర్గాలు పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని దిశగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సో దానికి సంబంధించి అదనంగా మరిన్ని అంటే 50 నియోజకవర్గాల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా 225 నియోజకవర్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా కూడా పనిని ప్రారంభించింది. ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనతో పాటు నూతన నియోజకవర్గాలు అలాగే వాటి వల్ల అంటే ఎమ్మెల్యేల స్థానం పెరిగితే ఆటోమేటిక్గా ఎమ్మెల్సీల స్థానం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 58గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 70 ఎమ్మెల్సీల సంఖ్య 75కు చేరుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో దీనికి సంబంధించి పూర్తిగా కసరత్తు అయితే మంత్రివర్గ ఉపసంఘం చేసింది. ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రితో కూడా సమావేశమైంది. రెండోసారి ఈరోజు సమావేశం కాబోతున్నటువంటి నేపథ్యంలో సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారా లేదా ఈరోజే ఫైనల్ చేస్తారా లేదా మరిన్ని సూచనలతో మరింత సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉందా అన్న అంశాలకు సంబంధించి మనకి ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇమ్మీడియట్గా మార్కాపురంతో పాటు మదనపల్లి ఈ 2 జిల్లాల ఏర్పాటు అయితే ఇమ్మీడియట్గా జరగాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే ప్రచారం సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు ఒక క్లియర్ కట్గా కూడా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదా నిర్ణయం తీసుకోవడం జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూతన జిల్లాలతో పాటు జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన పైన కూడా ఒకటేసారి నిర్ణయం తీసుకుంటే మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ జనవరి 1 కల్లా కూడా అంటే డిసెంబర్ 31 కల్లా జనవరి 1వ తేదీ కల్లా కూడా ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఈ రోజు జరగబోయేటటువంటి సమావేశం పూర్తిగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం అందరూ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొనిందని మాత్రము చెప్పుకోక తప్పదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.